ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. త్వరలోనే రాజకీయానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇస్తారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా సమాచారం. ప్రస్తుతం దేవరా షూట్లో బిజీగా ఉన్నటువంటి తారక్ పొలిటికల్గా రాలేదని అభిమానులు ఎంతగానో కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, పొలిటికల్గా తన యొక్క ఒపీనియన్ గురించి త్వరలోనే తెలియజేస్తానంటున్నారు ఎన్టీఆర్. సో రాజకీయానికి సంబంధించిన విషయాల్లోకి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ చాలా షార్ప్గా ఈ విషయాన్ని డీల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించి అందరికీ సైతం ఒక రేంజ్లో చెమటలు పట్టించేలా చేయడం మన ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యం. తన పర్ఫార్మెన్స్తో అందరినీ సైతం మెస్మరైజ్ చేస్తారు. దేవరా సినిమాతో అయితే జూనియర్ ఎన్టీఆర్ రఫ్ ఆడిచ్చేస్తారు. శంకర్ మన కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలతో ప్రేక్షకుల్ని పాన్ ఇండియా రేంజ్లో మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ దేవరా సినిమా షూట్ అయితే వేగంగా జరుగుతున్న నేపథ్యంలో సినిమా పూర్తయినటువంటి వెంటనే తెలుగుదేశం పార్టీలో అఫీషియల్గా తన నమోదు ఉంటుందని తెలియజేశారు. ఇన్ని రోజులు దానికి ఒక గుర్తింపు, గౌరవం కావాలనుకున్నాను. ఈ రోజు వచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉన్నానంటూ తెలియజేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతో పాటు ఇటు పొలిటికల్గా కూడా తన విజయాన్ని అందరికీ తెలియజేస్తూ ఆనందం కలిగిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎట్టికేలకు పొలిటికల్గా వస్తారని తెలిసి అభిమానులకు కూడా గూస్ బంప్సే. కాబట్టి త్వరగా ఎన్టీఆర్కి వెల్కమ్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మొదట దేవరా ఎప్పుడు వస్తుందంటూ చెప్తున్నారు. సో దేవరా దసరా కానుక అక్టోబర్ 10న వస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు.